లోన్ యాప్ వాళ్ళు బెదిరిస్తున్నారా? ఫోటోలు మార్పింగ్ చేసి పంపిస్తున్నారా? పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే ఆన్లైన్లోనే సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఎలా ఇవ్వాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్గా తెలుసుకుందాం. ఈ పరిస్థితుల్లో మీరు తప్పకుండా సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఫోటోలు మార్పింగ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం, థ్రెటన్ కాల్ చేయడం, మనీ ఎక్స్ట్రాక్షన్, వాట్సాప్లో హరాస్మెంట్ చేయడం ఇవి అన్ని సైబర్ నేరాలే. ఇండియాలో అధికారిక పోర్టల్ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్. దీన్ని గూగుల్లో నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ అని సెర్చ్ చేయండి. మొదటగా వెబ్సైట్ ని ఓపెన్ చేయండి. తరువాత ఫైల్ ఏ కంప్లైంట్ పై క్లిక్ చేయండి. సిటిజన్ లాగిన్ చేయండి. మీ పర్సనల్ డీటెయిల్స్ ని ఫిల్ చేయండి. ఇన్సిడెంట్ డీటెయిల్ ని క్లియర్ గా రాయండి. ఎవిడెన్స్ అనగా మీ మొబైల్లో తీసినటువంటి స్క్రీన్ షాట్స్ ని అప్లోడ్ చేయండి. తరువాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత కంప్లైంట్ ఐడి వస్తుంది. దాన్ని తప్పకుండా నోట్ చేసుకోండి. ఫేక్ డీటెయిల్స్ ఇవ్వకండి. క్లియర్ స్క్రీన్ షాట్స్ అప్లోడ్ చేయండి. కరెక్ట్ మొబైల్ నంబర్ ఇవ్వండి. కంప్లైంట్ నెంబర్ సేవ్ చేసుకోండి. ఆన్లైన్ కంప్లైంట్ కూడా లీగల్ గా రికార్డ్ అవుతుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. చట్టం మీ వైపే ఉంది. ఇలాంటి లీగల్ అవేర్నెస్ వీడియోస్ కోసం న్యాయమిత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీ సమస్య కామెంట్లో రాయండి. ధన్యవాదాలు.